अभी अभी नहीं, बाहर लेके मार। ಇಲ್ಲ తంజావూరు బృహదేశ్వర టెంపుల్. మొదటి రాజరాజ చోళ కట్టించాడు ఇది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి మన ఏపీ హిస్టరీకి ఒక లింక్ ఉంది. ఏంటంటే తమిళనాడులో తంజావూరు చుట్టుపక్కల ఆ ప్రదేశాలని చోళులు పరిపాలిస్తుంటే కర్ణాటక బదామిలో చాళుక్యులు పరిపాలిస్తూ ఉంటారు. ఆ చాళుక్యులు రెండుగా విడిపోతారు. ఒక ఫ్యాక్షన్ ఏమో ఏపీలో ఉండిద్ది, వాళ్ళని వెంగి చాళుక్యులు అంటారు. కర్ణాటకలో ఉండే వాళ్ళని బదామి చాళుక్యులు అంటారు. అయితే వీళ్ళిద్దరికి పడదనమాట. బదామి చాళుక్యులు వెంగి చాళుక్యుల మీద యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే కృష్ణా గోదావరి డెల్టా అనేది బాగా ప్రాస్పరస్ రీజియన్ కాబట్టి అక్కడ ఉండే పంటలు బాగా పండుతాయి, రెవెన్యూ బాగా వచ్చింది. ఆ పంట భూముల కోసం యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వెంగి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా, ఆ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. పిఠాపురం అట్ ప్రజెంట్ అయితే పిఠాపురం, ఏలూరు అటు సైడ్ ఆ రీజన్ మొత్తం. అయితే వీళ్ళిద్దరూ అటాక్ చేస్తూ ఉన్నప్పుడు వేంగినేమో విమలాదిత్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు. విమలాదిత్యుడు రాజరాజ చోళ దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతాడు అనమాట. నన్ను కాపాడండి ఈ బదామి చాళుక్యుల నుండి అని అంటే, ఇద్దరు కలిసి చేతిలో చేసుకుని అంటే ఇద్దరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి బదామి చాళుక్యులను ఓడిస్తారనమాట. ఓడించి వాళ్ళ రాజ్యంలో ఉన్న సంపద, బంగారం ఏదైతే ఉందో మొత్తం కొట్టుకొచ్చి వాళ్ళ కొడుకు కూడా వెళ్తాడు. రాజరాజ చోళ కొడుకు రాజేంద్ర చోళ విమలాదిత్య ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని ఓడించి ఆ సంపదనంతా తీసుకొచ్చి ఈ గుడి మరియు గంగాయకొండ చోళపురంలో ఉన్న ఆ టెంపుల్ వీటికి యూజ్ అవుతాయి ఆ మనీ అంతా. చూడండి అసలు టెంపుల్ అసలు ఎంత ఎత్తుందో.
చాలా బాగుంది. ఈ టెంపుల్ కట్టడానికి సిమెంట్ కానీ ఏది వాళ్ళ అంటే బైండింగ్ ఏజెంట్స్ అంటారు, వాటిని ఏం వాడకుండా కట్టేశారు. ఇంటర్లాకింగ్ టెక్నిక్ అంటారు. అంటే 2 రాయలు ఎలా చెక్కుతారంటే ఆ 2 జాయిన్ చేస్తే ఇంకా బయటికి రావన్నమాట. అంటే ఇంకా టైట్గా ఉంటాయి, అంటే జాయింట్లు. ఆ టెక్నిక్ వాడి ఇది కడతారనమాట. ఇక్కడ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ టెంపుల్ పైన 80,000 టన్నుల రాయి ఒకటి ఉండిద్ది. అది తీసుకెళ్ళి అక్కడ ఎలా పెట్టారనేది చాలా రోజుల వరకు, చాలా వందల సంవత్సరాల వరకు మిస్టరీ అన్నమాట. ఇద్దరు బ్రిటిష్ వాళ్ళకి కానీ ఇండియా వాళ్ళకి కానీ జుట్టు పీక్కున్నారు. జుట్టు పీక్కుని చివరికి ఏం తేల్చారంటే 6 కిలోమీటర్ల ర్యాంప్ అనమాట. అంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఇలా ఒక యాంగిల్లో ర్యాంప్ ఇలా వేసి ఏనుగులతో లాక్కెళ్ళారంట అంత పైకి. అసలు ఊహిస్తేనే ఏదో హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఉంది. ఇప్పుడంటే క్రేన్లు అవి ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి పెట్టారంటే ఓకే. ఇప్పుడు అసలు ఆ టెక్నిక్ కూడా 6-7 కిలోమీటర్లు అలా మట్టి పోసి ఏనుగులతో ఆ రాయిని తీసుకెళ్ళి ఆ గుడి పైన పెట్టారు. ఇది నిజంగా వండర్. ఇది సూపర్గా ఉంది. రాజ్యంలో ఎప్పుడు ఎకానమీ బాగుంటే, అంటే ఏమనాలి, సుసంపన్నంగా ఉంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద పడతారు ప్రజలు. ఇద్దరు ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ ఫ్లరిష్ అవుతూ ఉంటాయి. ఎకానమీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అండి. చాలా బాగుంది. Wow.
ఇక్కడ తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ ఒకటి, ధారాసురంలో ఐరావతేశ్వర టెంపుల్, గంగాయకొండ చోళపురంలో ఉన్న ఇంకో టెంపుల్, ఈ మూడింటిని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించారనమాట. ఎన్ని లివింగ్ టెంపుల్స్, ఆ కస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పూజలు కానీ లోపల చేస్తున్నాయన్నీ ఒక 1000 సంవత్సరాల ముందులో ఉన్న టెక్స్ట్లో ఉన్నవి ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ జరిగే రాత్రిపూట జరిగే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ ఆ ట్రెడిషన్స్ని మన వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ప్రిజర్వ్ చేసుకున్నారు. అందుకని వీటిని లివింగ్ చోళా టెంపుల్స్ అంటారు. ఈ మూడింటిని చాలా బాగుంది. ఇండియాలోని ఇది సెకండ్ లార్జెస్ట్ మోనోలిథిక్ నంది అనమాట. సింగిల్ రాయిని చెక్కారు ఇలాగా, మొత్తం చాలా పెద్దది. ఫస్ట్ ఇది అయితే లేపాక్షిలో ఉంది. ఇది సెకండ్ లార్జెస్ట్ మోనోలిథిక్ నంది. ఓకే ఫ్రెండ్స్, అంతే ఇంకా.